ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలం నీలానగరం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దేవాలయంలోకి చొరబడి హుండీ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలోని హుండీని చోరీ చేసి గ్రామ శివారులో పగలగొట్టి డబ్బు దోచుకెళ్లి అక్కడే హుండీ వదిలి వెళ్ళిపోయారు. గ్రామస్తులు తెల్లవారి లేచి చూసేసరికి ఆలయంలో హుండీ కనపడకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడి వెతకగా పొలాల మధ్యలో విరగ్గొట్టి పడేసినట్లుగా గుర్తించారు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దాదాపుగా 25,000 దాకా అందులో భక్తులు కానుకలుగా వేసిన డబ్బు ఉండి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, పోలీసు వారు తొందరగా దొంగలను పట్టుకుని ఇటువంటి పనులు చేసేవారికి తగిన శిక్ష విధించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం నీలనగరం నుంచి మాట్లాడుతున్నాము. రాత్రి సుమారు 11 నుంచి 1 గంట మధ్య కాలంలో ఎవరో దుండగులు ఆలయ హుండీ చోరీ చేయబడింది. ఇక్కడ నుంచి పక్కన ఉన్న పొలం దగ్గర పట్టుకెళ్ళి అక్కడ పక్కన ట్రాక్టర్ నుంచి కొన్ని సామాన్లు పట్టుకెళ్ళి అక్కడ పగలగొట్టి ఆ డబ్బులు గట్టి పట్టుకెళ్ళిపోయే జరిగింది. ఆ దారిలో వెళ్ళిపెట్టి వెళ్ళే దారిలో ఇప్పుడు సామాగ్రి ఇప్పుడు స్క్రూలు అవి పడేశారనమాట. అక్కడ ఎస్ఐ గారికి మేము ఇంటిమేషన్ జరిగింది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, కాసేపట్లో వస్తామనుకున్న వాళ్ళు దారిలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు.